హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ కేంద్రం అందించినటువంటి వెదర్ బులెటిన్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను. సో వాతావరణ శాఖ అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారము బంగాళాఖాతంలో వాయువ్య భాగంలో వచ్చేసి అల్పపీడనం అనేది కదులుతుంది. ఈ అల్పపీడన ద్రోణి యొక్క ప్రభావంతో తెలుగు రాష్ట్రాల మీదుగా వర్షాలు అనేటివి చెదురుమదుగా నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో రాష్ట్రంలో కోస్తా తీరం వైపుగా ఈదురుగాలు అనేటివి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉన్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి యొక్క ప్రభావంతో వర్షాలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరియు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వారి యొక్క రిపోర్ట్స్ అయితే తెలియజేశాయి. ఇక్కడ అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి అనేది నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తానండి. ఇకపోతే ఈ రోజు వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూడవచ్చు. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు అనేటివి నమోదవుతాయండి. రాగల 48 గంటల్లో కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1-2 చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చూడవచ్చు. ఇక 24వ తేదీ నుంచి అయితే వర్షాలు మళ్ళీ ఊపందుకొని ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు వర్షాలు చాలా చోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వైపుగా పలు చోట్ల భారీ వర్షాలు నమోదు కాగా కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతూ వచ్చాయి. అవి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలబడనున్నాయండి. ఇలానే కంటిన్యూగా అయితే రాబోతున్నాయి అన్నమాట. అలానే ఆగస్టు మొదటి వారంలో కూడా అల్పపీడనం అనేది ఏర్పడబోతున్నట్లు సమాచారము వాతావరణ శాఖ నిపుణుల నుంచి. మరికొన్ని రోజులు ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే వస్తుంది. అప్పుడు నేను తప్పకుండా వీడియో అనేది చేస్తానండి. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఏ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడేదానికి అవకాశం ఉన్నది అనేది సో ఇప్పుడే అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు అనేటివి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఉంటాయి. రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో వచ్చేసి వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. అయితే గాలులో మాత్రము 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటివి అందించడం జరిగింది. ఇకపోతే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ప్రస్తుతానికైతే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, గుంటూరు, బాపట్ల ఈ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన అనేది చూపిస్తుంది అనమాట. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఈ యొక్క ప్రాంతాల్లో వచ్చేసి. అలానే రేపటి రోజున చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. కొంచెం ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వారి యొక్క రిపోర్ట్స్ని అయితే తెలియజేసిందండి. ఇకపోతే మనకు ఆగస్టు నెలలో మొదటి వారంలో కూడా అల్పపీడనం యొక్క ప్రభావం అనేది ఉంటుందని, దాని యొక్క ప్రభావంతో వర్షాలు అనేటివి ఖచ్చితంగా నమోదవుతాయని చెప్తున్నారండి వాతావరణ శాఖ నిపుణులు. ఆగస్టు మొదటి వారంలో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడబోతుంది. ఆ అల్పపీడనం కనుక కోస్తా తీరం వైపుగా కనుక కదిలినట్లయితే ఖచ్చితంగా వర్షాలు అనేటివి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈసారి వర్షాలు అనేటివి ఉత్తరాంధ్ర, మధ్యస్థ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ప్రాంతాలకు ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయం అయితే పడుతున్నారు. సో వారు అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ప్రస్తుతానికి రాగల 48 గంటల్లో మరియు రాగల 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి మీకు ఇక్కడ వివరంగా అప్డేట్స్ అనేవి తెలియజేశానండి. మా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను వాటిని పిన్ చేస్తాను. సో ఎవరైనా మీ ప్రాంతాల్లో లేనటువంటి వాళ్ళు మీ జిల్లా వాసులు కనుక చూస్తున్నట్లయితే వారికి సమాచారం అనేది అర్థమవుతుంది అనమాట. పొడి వాతావరణ పరిస్థితులు అనేటివి రాగల 24 గంటల పాటు కొనసాగుతున్నాయి. అంటే మనకు ఉష్ణోగ్రతలు ఉండవు, అటు వాన ఉండదు, మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు 1-2 చోట్ల మాత్రమే సో వర్షాలు అనేవి పడుతాయి. అవి కూడా చెదురుమదురు వర్షాలు మాత్రమే పడేదానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు అనేటివి నమోదు కావడం జరిగింది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం అనేది రాత్రి సమయాల్లో అయితే నమోదవుతున్నట్లు సమాచారం అయితే అందించిందండి వాతావరణ శాఖ. ఇదే వాతావరణ పరిస్థితులు మనకు రాగల 48 గంటల పాటు కొనసాగుతూ తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ మళ్ళీ వర్షాలు వస్తూ ఇలా
డిఫరెంట్గా అయితే మనకు వాతావరణ పరిస్థితులు రియాక్ట్ అవుతున్నాయని మనకు వాతావరణ శాఖ అయితే చెప్తుందండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.